పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాణ్ణి నీ దేవదాసుడిగా నిలబడుండగా మిన్నెన మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగా నన్ను పెట్టుకుని వాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి స్థిరపరిచి ఏ స్థలం నుంచి పంపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. మరి అంశూరపు చెట్టు అంశం దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు యేసు ప్రభు వారి యొక్క జయ ప్రవేశం అయిపోయింది. ఆ తర్వాత ఆలయ శుద్ధీకరణ చూసాం. నేను ఎడుతున్నాం ధ్యానించాం, చాలాసేపు ధ్యానించాం కదా. దేవుని యొక్క ఆలయముగా మనమున్నాం. మన దేహమే దేవుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క ఆలయమై ఉన్నది. కాబట్టి ఆలయాన్ని మనం శుద్ధీకరించుకొని ఆయన పరిశుద్ధాత్ముడు నివసించే యోగ్యముగా చేసుకోవాలన్న సంగతిని ధ్యానించాం. నేటి అంశము అంశూరపు చెట్టు. బాబు చెప్పినట్టుగానే మరి విశ్వాస జీవితానికి ఒక చెట్టుకు చాలా దగ్గరి పోలికుంది. ఎలాగైతే ఒక చెట్టు ఫలించే స్థితిలో ఉండాలో అలాగే విశ్వాసి కూడా ఫలించే స్థితిలో ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఇక్కడ పిల్లరా ఉదయకాలము ప్రభువు మరి పట్టణంకు వెళ్తుండగా చూస్తాం. మార్గమధ్యములో యేసు ప్రభు వారికి ఆకలైన సంగతి చెప్తాం. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ప్రభువుకు ఆకలైన సంగతి చెప్పినప్పుడు ప్రభు ఆకలైనప్పుడు ఒక చెట్టును దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తాం. ఆకలైనప్పుడు ఆయనతో ఉన్న శిష్యులను అడగలేదు మీ దగ్గర ఏముందా అని, లేదా చుట్టుముట్టు వెళ్తున్నప్పుడు దారిలో ఏ ఇంట్లోనో మార్త ఇల్లు ఉందో ఎవరిందో మార్త ఇంటికి రెగ్యులర్గా వెళ్ళేవాడు బేతన్య వెళ్ళినప్పుడు. కానీ అక్కడ మరి ప్రభు ఏ ఇంటి వెళ్ళినా చేర్చుకునేవారు. కానీ ప్రభు ఇక్కడ కానీ ఒక చెట్టు దగ్గరికి వచ్చినట్టుగా చూస్తాం. ఆ చెట్టును చూసినప్పుడు చెట్టు చాలా చక్కగా పచ్చగా ఉన్నట్టుగా చూస్తాం. పచ్చని అంజూరపు చెట్టును చూచి ప్రభు ఏమన్నా పళ్ళు దొరుకుతాయేమని చూచాడంట. మరి చెట్టులో కేవలము మరి ఓన్లీ దెర్ వాజ్ లీవ్స్, ఆకులు మాత్రమే ఉన్నట్టుగా చూస్తాము, పళ్ళు లేనట్టుగా చూస్తాం. మరి వెంటనే ప్రభు మరి ఆ చెట్టును శపించినట్టుగా చూస్తాం. మన మాటలు చూసినప్పుడు వెంటనే ఆ యొక్క చెట్టు ఎండిపోయినట్టుగా చూస్తాం. శిష్యులు ఆశ్చర్యపడి మరి అడుగుతారు, ప్రభుని అడుగుతారు, ప్రభు నువ్వు శపించిన చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందో చూడండి. ప్రభు వెంటనే శిష్యులకు వాడినే విశ్వాసము ప్రార్థన గురించి చెప్తాడు. యు హ్యావ్ ఫెయిత్. విశ్వాసముతో మీరు కనుక చెట్టుకు జరిగింది కాదు కానీ ఆ కొండను నిన్ను పెకిలించుకుని వెళ్ళి ఆ సముద్రంలో పడిపోమన్నప్పుడు అది పడిపోతుంది. వితౌట్ డౌటింగ్, విత్ ప్రేయర్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అనే విషయాన్ని ప్రభు చెప్పినట్టుగా చూస్తాం. ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు పాస్టర్ అట్లనే వెళ్ళి హాఫ్ అన్ అవర్లో ముగించుకోండి. దేవుని వాక్య భావించి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈరోజు నీతో నాతో ఏం మాట్లాడు. మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుని వాక్య భాగంలో గమనించినప్పుడు ఇక్కడ యేసు ప్రభువు వారు ఆయన ఆ యొక్క చెట్టు నుంచి వాజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ద ట్రీ. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు యేసు ప్రభువు వారు ఆ చెట్టు నుంచి ఏదో ఆశిస్తుండగా చూస్తాం, ఫలాలను ఆశిస్తుండగా చూస్తాం. ప్రభు దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు వాజ్ ఎక్స్పెక్టింగ్ ది ఫ్రూట్స్. అలాగే దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు విశ్వాసిని కూడా దేవుడు చూసినప్పుడు దేవుడు ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అస్. మన నుంచి కూడా దేవుడు ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు కదా తలాంతులు ఊరికి ఇవ్వలేదంట. ఒక యజమానుడు తన దూరదేశం వెళ్తూ ముగ్గురు సేవకులను పిలిచి ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చినట్టుగా చూస్తాం. దేవుని వాక్య భాగం చూసినప్పుడు దేవుడి రోజు నీకు నాకు తన యొక్క కృపావరములు ఇచ్చాడు. సిల్వ రక్తంలో నేను నన్ను ముద్రించుకున్న ఆ యేసయ్య పిల్లరా అనేక మందికి ప్రతి ఒక్కరికి విశ్వాసకి ఏదో ఒక కృపావరాన్ని ఇచ్చాడు. అండ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ ఎవ్రీ బిలీవర్. దేవుని వాక్యం రోజు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్న మాట గాడ్స్ ఎక్స్పెక్టేషన్. దేవుడు నిజంగా పిల్లల రోజు దేవుని వాక్యం మనం చూసిన పిల్లల రోజు పిల్లరా ఒకరోజు మనము ఒకసారి ఆలోచిస్తాం, దేవుడు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలి. చాలాసార్లు వీ డోంట్ నో
వాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అస్. చాలాసార్లు విశ్వాసాలు ఎలా ఉండిపోతుంది, విశ్వాస జీవితం అంతా వెళ్ళిపోతుంది, కానీ దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్న సంగతి మనకు తెలియని స్థితిలోనే ఉంటాం. తెలియని స్థితిలోనే వెళ్ళిపోతుంటాం. ఎలా వెళ్ళిపోతున్నామంటే వచ్చాము పోయాము, విశ్వాసం బాప్టిజం అన్ని వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, అన్ని బాగానే ఉన్నాయి, అన్ని ఓకేనే ఉన్నాయి కదా. ఏసే నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, బాప్టిజం తీసుకున్నాం, శిల రక్తం ముద్రించబడ్డ బల్ల ఆరాధన ఉంటాం, ఆరాధన కోసం అన్ని వెళ్తాం. ఒకవేళ అలాగనే నిజంగా ఉంటే దేవుడు ఆశించిన ఫలము లేని చెట్టులానే మనం ఉంటాం. దేవుడి వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడాలనుకుంటున్న మాట. ఓకే, ఎవ్రీథింగ్ ఫైన్ అంటే ఎవ్రీథింగ్ ఫైన్, ఓకే నువ్వు అనుకోవచ్చు. కానీ ఈరోజు విశ్వాసిగా నా ప్రభువు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి నేను ఉండాలి. ఈ అంజూరపు చెట్టును దేవుడు శపించినట్టుగా చూస్తాం. దేవుని వాక్యం ఈరోజు దేవుడు ఇచ్చిన ఆ కృపను చాలాసార్లు ఈజీగా తీసుకుంటున్నాం. వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ ఈ వచనంలో ఈ చదివించిన వాక్య భాగంలో గమనించినప్పుడు యేసు ప్రభు వారు ఆ చెట్టు నుంచి ఎక్స్పెక్ట్ చేయడం గల రీజన్ ఏంటో తెలుసమ్మా? యేసు ప్రభు వారు ఎక్స్పెక్ట్ చేయడం గల రీజన్ ఏం తెలుసు? రీజన్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్న చెట్టు నుంచి? హల్లెలూయా. అంటే ఇక్కడ ప్రభు ఆకలితో ఉన్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భాగంతో he was hungry. God says he was hungry. God says యేసు ప్రభు ఆకలిగా ఉన్నట్టుగా చూస్తాం. ఇదే సందర్భము యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు ప్రభు ఆ బావి దగ్గర కూర్చుని సమరయ దగ్గర బావి దగ్గర కూర్చుని ఉంటున్నాడు. సమరయ స్త్రీ వస్తుంది కదమ్మా. శిష్యులు ఎందుకు వెళ్ళారంట? పట్టణంలోకి వెళ్ళి ఆహారం మీద తీసుకురావడానికి వెళ్ళాడు ప్రభు కొరకు. పెద్ద స్టోరీ, అందులో మీరు ఆహారం తీసుకురావడానికి వెళ్తారు. ఆహారం తీసుకున్న ప్రభు వస్తాడు. ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఇంకో సబ్జెక్ట్ అందులోకి నేను పోను. సమరయ స్త్రీతో మాట్లాడుతుంటాడు. ఆమెను అడుగుతాడు, అమ్మ నాకు కొంచెం దాహానికి నీళ్ళు ఇవ్వమంటాడు. ఆమె అంటాడు, అయ్యా నువ్వు యూదుల్లా కనబడుతున్నావు, నేను సమరయరాల్ని, నీకు నాకు సంబంధం ఉండదే, నువ్వు నా నీళ్ళు అడుగుతున్నావు అంటే ప్రభు అంటాడు, నువ్వు ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ దాహం కలుగుతుంది, కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే మళ్ళీ ఆమె అంటుంది, ప్రభు నాకు ఆ నీళ్ళు కావాలి, మరలా నేను బావి దగ్గర రావడానికి విసిగిపోయినాను కాబట్టి నాకు ఆ నీళ్ళు కావాలంటే ప్రభు అంటే నీ వెళ్ళి నీ భర్తను తెస్తున్నావు అంటాడు. ఆమె అంటుంది, నాకు భర్త లేడు అంటుంది. నువ్వు కరెక్ట్గా చెప్పమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదన్నప్పుడు ఆ మాట విన్నప్పుడు ఆ స్త్రీ ఆయన మెస్సయ్యగా అంగీకరించినట్టుగా చూస్తా. ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తున్న పిల్లల దేవుని వాక్యమానం చూసినప్పుడు ఆమె స్త్రీ వెళ్ళి సమరయ పట్టణంలోకి వెళ్ళి ప్రభువు నా గురించి అంతా చెప్పాడు, నన్ను ఎరగని వాడు, నా యొక్క జీవితం సమస్తమును తెలిసిన వాడు మెస్సయ్య కాక ఇంకెవరై ఉంటారని వాళ్ళందరినీ తీసుకొని వస్తుంటుందట. ఈ లోపల శిష్యులు వస్తారు, ప్రభుని అడుగుతుంటారు, భోజనం చేయమంటారు. ప్రభు అంటాడు, ఐ హ్యావ్ అనదర్ ఫుడ్. యేసు ప్రభు అంటాడు, నా యొక్క ఆహారము వేరే ఉన్నది అంటాడు. వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు, శిష్యులు ఆశ్చర్యపోతుంటారు, ఏంటి ప్రభు యొక్క ఆహారం ఏమని? ఎవరన్నా వచ్చి పెట్టారా? ఎవరన్నా వచ్చి తిన్నాడా? ఆల్రెడీ తినేసాడా? మేము వచ్చినా కూడా ప్రభు ఎవరు పెట్టి తినేసిందా అని ఆలోచన వచ్చింది కదా. కానీ ప్రభు అంటాడు, నన్ను పంపిన వాని పని చేయటం ఆకలి. ఈరోజు దేవుని వాక్య భాగం తండ్రి యొక్క రాజ్యమును కట్టడమే ఆయన ఆకలేదు. ఈరోజు విశ్వాసిగా దేవుడు ఒక చెట్టుతో నేను కంపేర్ చేసినప్పుడు దేవుని రాజ్యము కొరకు ఈరోజు నువ్వు ఆత్మను సంపాదించగలుగుతున్నావా? ప్రభు ఆకలి తీర్చేవాడిగా ఉంటున్నావా? దేవుడిని దర్శించినప్పుడు వస్తున్నప్పుడు గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ you will feed him. నువ్వు ఆయనకు ఆహారము ఇస్తామని ప్రభు ఎక్స్పెక్ట్ చేస్తాడు. మత్తయి సువార్త 25 అంటాడు కదా, నేను ఆకలి కొని తిని మీరు నాకు ఆహారము ఇచ్చి ఉన్నారు. ప్రభు ఎప్పుడు పెట్టామంటే మిక్కిలి ఒకరికి పెట్టావు నాకు. ఈరోజు దేవుడు గాడ్ సేస్ ఐ యామ్ హంగ్రీ. దేవుడు ఈరోజు నీతో నాతో మన యేసు ప్రభు వారు ఆత్మ సంబంధమైన ఆకలి కలిగినప్పుడు ఆయన యొక్క ఆకలి తండ్రి యొక్క పనిని చేయడము, దేవుని రాజ్యమును స్థాపించే భారము దేవుడు విశ్వాసి పైన, సంఘం పైన, సిలువ రక్తంలో ముద్రించబడ్డ సంఘం పైన ఉంచాడు. రోజు దేవుడు ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు, నేను వచ్చి ఎక్స్పెక్టింగ్ టు డూ దేవుని రాజ్యమును కట్టడం, దేవుని రాజ్యములో పాలి భాగస్థుడవడం.
ఈరోజు అది చేస్తున్నాం విశ్వాసం. చేయకపోతే పిల్లరా, ప్రభు ఆకలి తెచ్చిన చెట్టుకు నీకు నాకు పెద్ద తేడా ఏముండదు. ఒకవేళ ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నిన్ను దర్శిస్తే నీ నా ఫలాలు ఏమైనా దేవుడికి చూపించదు. డూ వీ హ్యావ్ ఎనీ ఫ్రూట్ టు షో? ఒకసారి పరిశీలించుకున్నాం. ప్రభువుకు చూపించడానికి ఎన్న ఫలాలు దేవుడు అడిగాడు అనుకో, అమ్మ నాకు ఆకలి అవుతుంది, నా పని మనం చేస్తావా, నా ఆకలిని తీర్చే పని మనం చేస్తామంటే చాలాసార్లు విశ్వాసాలు ఏమనుకుంటాం, మనం అందరం ఏమనుకుంటామంటే మనం వచ్చాం వెళ్ళిపోయాం కాదు. దేర్ ఈస్ సంథింగ్ వర్క్. విశ్వాసకు దేవుడు ఒక పనినిచ్చి ఉన్నాడు. గాడ్ హస్ గివెన్ సమ్ వర్క్ టు. ఆయన పొలములో పని చేసేవారిగా దేవుడు వాళ్ళు పెంచుకున్నాడు. దేవుని కొరకు ప్రయాసపడేవాడు, దేవుని కొరకు ఈ లోకములో అనేక ఆత్మలు సంపాదించేవాడిగా దేవుడు అందుకు పిలిచాడు. వచ్చాం పోయాం, ఇలాగే అవుతుంటాడు. ఎవ్రీ లెంట్ సీజన్ అయితే కానీ మనం వస్తున్నాం పోతున్నాం. వీఆర్ థింకింగ్ దట్ వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ. నో, వీఆర్ నాట్ డూయింగ్. As long as Jesus is hungry, we are not fulfilling our duties. యేసు ప్రభు ఆకలి కొనినంత వరకు సంఘము తన పని చక్కగా చేయనట్టే. ఇంకా ఆకలి కొని ఉన్నాడంటే సంఘము యొక్క పని ఇంకా కంప్లీట్ కాలేదు. యేసు ప్రభు పేతురు కూడా శిష్యుడు కదమ్మా. శిష్యుడు పేతురు గురించి చాలా ఉంటుంది. యేసు ప్రభు వారు చనిపోయారు, తిరిగి లేచారు, వెళ్ళిపోయాడు. పేతురు అంటాడంట నేను చేపలు పట్టుకోవడానికి పోతున్నాడు. అయిపోయింది ఆ పని, మనుషులు బట్టే పని అయిపోయింది. యేసు ప్రభుతో 3 సంవత్సరాలు సహవాసం చేశాడు, ఆయనతో ఉన్నాడు. ప్రభు సావడానికైనా రెడీ అన్నాడు. బాబు నువ్వు సత్యంత సీన్ లేదురా బాబు, నువ్వు ఎక్కడో చాలు 3 సార్లు రాత్రికే బొంకాడు కదా, బొంకాడు. సరే అబద్ధం ఆడాడు, బొంకాడు. అయ్యగారికి అబద్ధం, మీకు బొంకాడు. దేవునికి స్తోత్రం. ప్రభు తిరిగి లేచాడు, వెళ్ళిపోయాడు. పునరుత్థాన ముందు అనేక మార్లు దర్శనం చేశాడు. చేపలు పట్టబోతున్నాడట. ఐఎమ్ గోయింగ్ ఫర్ ఫిషింగ్. నా పని అయిపోయింది, నాకేం లేదు ఇంకా చేయాల్సింది. నా ప్రభు వెళ్ళిపోయాడు, ఆయన మినిస్ట్రీ అయిపోయింది. గాడ్ సేస్ యువర్ మినిస్ట్రీ ఇస్ నాట్ ఓవర్. ఈరోజు నీతో నాతో కూడా యేసయ్య అదే మాట్లాడుతాడు. చర్చికి వచ్చాం, పోయాం, బాప్టిజం తీసుకున్నాం, బలలో చేవేసాం, చక్కగా ఫెలోషిప్లో వెళ్ళిపోయాం. దట్ ఇస్ నాట్ ఓవర్. ఇట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది గాడ్స్ మినిస్ట్రీ. దేవుని యొక్క పరిచయం అయిపోలేదు, ప్రారంభమైంది. యేసయ్య వెళ్ళిపోయిన తర్వాత శిష్యుల యొక్క పని స్టార్ట్ అయింది కదా. శిష్యులు అప్పటిదాకా వెంటబోవడం పని, ఆ తర్వాత ప్రభు పనిని శిష్యులు చేయాలి. నాకంటే అధికంగా అద్భుతాలు చేస్తారు. అది ఎవరు చేయాలి? శిష్యులు చేయాలి. ఈరోజు ఆయన కంటే ఎక్కువ అద్భుతాలు సంఘం చేయాలి. సంఘం పని, సువార్తను తీసుకెళ్లే భారము సంఘం మీద ఉంది. మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన, పక్కింటని కూడా సువార్త చెప్పమ్మా. ఆడింటడా చెప్తే ముందు వాడు ఇంటడో లేదు, తర్వాత ముందే నువ్వేడాడు. వాడు ఇంటడా ఓ క్వశ్చన్ మార్క్ వేసుకుంటాడు. వాడు మాట విన్నాడు, మళ్ళీ నీకు నువ్వే జవాబు. ఓ క్వశ్చన్ మార్క్ వింటడా అని, వాడు వినుడు అని జవాబు. 2 అయిపోయినాయి. ఇక చెప్పుడు సువార్త ఎడబోతుంది. సువార్త ఎట్లా? సువార్త వెళ్ళాలి. గాస్పెల్ షుడ్ గో. వాక్యం పేతురు అతనికి పడవలో పేతురుని అడిగాడు. సీమోను మరియోనా, మీరు అందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈరోజు మన అందరితో అడుగుతున్నాం, ఒక్కొక్కరితో అడుగుతున్నాం, ఒక్కొక్క పేరు పెట్టుకుందాం. సీమోను మరియోనా, నా పేరు జోయల్ పెట్టుకుంటారు, నువ్వు లత పెట్టుకో, స్నేహాన్ని పెట్టుకో, తర్వాత ఎవరు పేరు అని పెట్టుకోండి. సీమోను మరియోనా, చర్చ ప్లేస్లో వారందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అంటే, అవును ప్రభు చాలా ఎక్కువ ప్రేమిస్తున్నట్టే. మరి ఎక్కువ పని చేయాలి కూడా కాదు. ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఊడుకుంటే కాదు, ఎక్కువ ప్రేమిస్తే ఎక్కువ పని చేయాలి. ప్రేమిస్తున్నా అంటే ఇలా అయితే కుదరదు కదా. ప్రేమిస్తున్నా అంటే ఎక్కువ ప్రేమిస్తే ఎక్కువ పని చేయాలి. ఏమా అవునా కదా? ఎక్కువ ప్రేమిస్తే ఎక్కువ చేయాలి, ఎక్కువ ప్రయాసపడాలి, ఎక్కువ కష్టపడాలి, ఎక్కువ చేయాలి.
అంటే నా సంఘాన్ని కాయాలి, నా గొర్రె పిల్లల్ని మేపాలి. 3 సార్లు చెప్తాడు. సంఘం పని అయిపోలేదు బాబు, సంఘం పనిస్తాడు. ఎక్కడ పేతురు అనే బండ మీద సంఘం కడతా అన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు ఒక పేతురు కావాలి, ప్రతి ఒక్కరి మీద ఒక సంఘము కట్టబడాలి. ఎలాంటి సంఘము? పాతాళము నిలవరైన సంఘం, పరలోకపు తాళపు చెవులు కలిగిన సంఘము. అలాంటి సంఘం కట్టాలి. ఆకలి తెచ్చలేని సంఘం ఎందుకమ్మా? ఉల్టా ఒకటే లేకున్నా ఒకటే. ప్రభు ఇంకా వచ్చి చెప్పే అయ్యా ఆకలి అవుతుందంటే అమ్మంత మనకంటే పరికమాలలో ఇంకోరు. యేసు ప్రభు గారు చర్చ్ ఆఫ్ బ్లెస్సింగ్ దగ్గరికి వచ్చేసి పనులు వెతుకుతుంటే ఆకులు కనబడితే మనకంటే దౌర్భాగ్యులు ఇంకోరు ఉంటారు. అయ్యగారైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు. లెట్ us show some fruits God. ఒకటేది కాదు ప్రభు, ఇది ఒకటే ఉంది. మేబీ ఒక్క పండున్నా బహుశా చెట్టును చెప్పించేవాడు కాదు. ఒక్క పండున్న మన అబ్రహాం లెక్క మాట్లాడు. ప్రభువా 50 మంది ఉంటే చంపేస్తావా? ప్రభు 5 పండ్లు ఉంటే చెట్టు నాశనం చేస్తాడు. చాలా 5 అంటాడు. ప్రభు 3 ఉంటే, ప్రభు 1 ఉంటే గాడ్ వుడ్ హావ్ సేవ్డ్ ఇట్. ఏం లేదు కాబట్టి ఏం అడగట్లేదు. అదే బాధ. మన బాధ ఏంటంటే మనం ఒకవేళ మనలో ఏం ఫలాలు లేవనుకో, ఏసయ్య ఒకవేళ నన్ను దర్శిస్తే, మన సంఘాన్ని దర్శిస్తే పచ్చగా బాగా పడతారు. వెరీ బ్యూటిఫుల్ క్రిస్టియన్స్ బట్ నో ఫ్రూట్స్. వాట్స్ ది యూస్? పచ్చదనం ఏంది? ఆత్మీయ జీవితం చాలా వండర్ఫుల్ కనబడుతుంది, చాలా బాగున్నారు. రైట్, ఓకే, ఫైన్ ఫైన్ మై సన్, వేర్ ఆర్ ది ఫ్రూట్స్? ఒక విషయం ఒకటి. దిస్ ఈస్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్. సెకండ్ థింగ్ ఈజ్ డిసీవింగ్ నేచర్ ఆఫ్ ది ట్రీ. మోసపుచ్చే నైజము కలిగిన చెట్టు. ఒకవేళ ఆ చెట్టును చూస్తే, ఆ చెట్టుకు డిస్క్రిప్షన్ అంటే మోసపుచ్చే నైజము కలిగిన చెట్టు. అనగలుగుతాం. థ్యాంక్ గాడ్ వీఆర్ నాట్ లైక్ దట్ అనగలుగుతాం. ఈరోజు అనగలుగుతామా? మనసు మీద చేసుకొని, గుండె మీద చేసుకొని థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ లైక్ దట్ అనగలుగుతామా? కెన్ వి సే? ఎవరికో చెప్పా, మనం వచ్చామని చెప్పుకుందాం. ఒకరినన్నా నడిపించగలిగినామా? ఒకరినన్నా కూడా. అంటాడు సంఘాన్ని చూసి, యు ఆర్ నాకు నా శ్రమ ఫలితమై ఉన్నారు మీరు అంటారు. నేను ఆత్మీయంగా మిమ్మల్ని కని ఉన్నాను అంటాడు. అలా చేయడానికి అమ్మా అంటాడు కదా, పలుమార్లు మరణానికి సమీపం కాదు, పలుమార్లు దెబ్బలు తింటిని, ఆకలి దప్పులు కొంటిని. సంఘంలో లేదు కదా. ఎందుకు? ఆకలి లేదు, ఆత్మల కొరకైన భారం లేదు, ఆకలి లేదు. దేవుని వాక్యం జీవితంతో మాట్లాడు. ఒకవేళ పిల్లరా యేసు ప్రభు నన్ను దర్శించినప్పుడు ఏమీ చూడకపోతే ఆ చెట్టు ఎలాగునో నీవు నేను కూడా ప్రభువును మోసపుస్తున్నట్టు. We are deceiving our almighty God. సిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి తన ప్రశస్త రక్తము ద్వారా కొనుక్కున్న సంఘము ఆయన మోసం చేస్తున్నట్టే. ఏ ఒప్పందం మీద బ్యాప్టిజం తీసుకున్నావు, ప్రభువుకు సాక్షిగా ఉంటానన్నావో, ఈ లోకంలో చేయాల్సింది ఏం లేదమ్మా. జస్ట్ స్టాండ్ అండ్ సే దట్ నేను ఎస్ ఎవిడెన్స్ చెప్పగలిగితే సార్ నిన్ను బట్టి అనేక మంది ఆకర్షింపబడతారు. ఆ జీవితంలో చాలామంది అడిగినాము, చాలామంది అడుగుతారు చాలాసార్లు. మా పాస్టర్ అని అడుగుతుంది, నువ్వు ఎలా హ్యాపీగా ఎంత కామ్గా ఉంటుంది, నీకు టెన్షన్ అంటే ఐ విల్ బీ కామ్ బికాస్ ఐ యామ్ విత్ గాడ్ వే. మనం నడిచే జీవితము ప్రభువుని సాక్ష్యముగా ఉండగలగాలి. ఒక విశ్వాసం పిల్లరా ఆదివారం రోజు ఏం చర్చకోలేదని ఒక అన్యుడు అన్నా అనుకో, అంతకంటే చెంపదెబ్బ ఇంకోటి ఉండదు. ఉంటుందా? దేవుడు మాట్లాడుతున్నట్టే. నేను ఒకసారి చెప్తున్నామ్మా, నా దగ్గర పని చేసాను నరేష్ అని అబ్బాయి, వాడేదో తప్పు చేశాడు, తిట్టేశాను, బూతులు తిట్టే. నాకు బూతులు వస్తాయి, బూతులు రావన్నాను, పచ్చి బూతులు మాట్లాడతా, మంచి సంస్కృతం వస్తుంది, తగ్గించాను. కానీ అప్పుడప్పుడు అయినా వస్తుంటుంది, గుణం గుడి చేతి కాబట్టి అప్పుడప్పుడు వస్తుంటుంది. మంచి మంచోడే కానీ గుణమే
అది ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు అసలు ఒకసారి పిల్లరా వాడిని కోపంగా తిడుతున్నాను, తిట్టేస్తే వాళ్ళకి అన్న తప్ప నన్ను అట్లా అనవద్దు అన్న. నేనేనన్నా ఆ కోపం వచ్చి వీడు చేసిన తప్పుకు నేను తిడితే తప్పను అన్న, నువ్వు పాస్టర్ అన్నా, తిట్టుగానే అలా తిట్టక బూతులు తిట్టకన్నాడు. నాకు ఇక్కడ కొట్టినట్టు అనిపించింది. నాకు తెలిసి అప్పటి నుంచి మనం ఎప్పుడు తిట్టలేకపోతుంది. అదే లాస్ట్ మనం ఒక బూతు మాట్లాడడం మనకి లాస్ట్ అదే. ఆ తర్వాత ఎంత కోపం వచ్చినా కూడా ఒక్కరోజు అని చెప్పి 3 రోజులు లీవ్ పెట్టేసినా సరిపోయినా కొడక అంటాడు. చాలా కొడక, ఇంకో 2 రోజులు ఆగి రావద్దా అట్లా. అదే పెద్ద భూతానికి ఇక అన్నమే వదిలేసాను ఇక. అది కొన్నిసార్లు ఇట్ షోస్ దట్. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లరా ఒక విశ్వాసిని ఒక అన్యుడు అన్నప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు. ఆ రోజు నువ్వేందన్న అనుకుంటే నాకంటే పనికి మారాడు. I felt that God was talking with me. That my way of living was not right. ఆ సందర్భం ఏమైనా కానీ ఆ సిచ్యువేషన్ మేబీ నాకు అక్కడ కోప్పడే రైట్ ఉండొచ్చు, కానీ ద లాంగ్వేజ్ ఐ యూస్డ్ వాస్ నాట్ గుడ్. వాడు బిలీవరే కాబట్టి నన్ను హెచ్చరించాడు. పాస్టర్ నన్ను అనొద్దన్నప్పుడు ఐ ఫెల్ట్ షేమ్. దేవుడు నాకు ఈరోజు ఎప్పుడైనా ఈరోజు ప్రభువు దర్శిస్తే, ప్రభు నీ జీవితంలో వచ్చి చెప్తున్నప్పుడు ఈరోజు ప్రభువు సిగ్గుపడే జీవితం జీవిస్తున్నావా? ప్రభువుని మహిమపరిచే మత్తయి సువార్తలు అంటాడు, మీరు చేయు సత్క్రియలను బట్టి పరలోకంలో మీ తండ్రి మహిమపరచబడాలి. నీ యొక్క జీవితం కరెక్ట్గా ఉంటే అనేక ఆత్మలు ఆటోమేటిక్గా ఏంటమ్మా మీరు ఎందుకు ఇలా జీవిస్తారు తెలుసా అమ్మ? మంచి క్రియల గురించి చూసినప్పుడు అవతల నిద్ర కూడా పట్టదు. ఒక సందర్భాన్ని మీకు చెప్తాను. ఎస్తేర్ రాని పిలిచిందంట, రాజును పిలిచింది, భోజనానికి పిలిచింది. నాహామాను కలిసి వచ్చాడు, భోజనం చేశారు. భోజనం చేసినాక అమ్మ నీకేం కావాలని అడిగాడు. అర్ధరాజ్యం వరకు గ్రాంటెడ్ అన్నాడట. అప్ టు హాఫ్ కింగ్డమ్ నువ్వు అడగొచ్చు, ఏమని అడగొచ్చు అంటే అన్నదంట రాజు నామాను రేపు మళ్ళా భోజనంకి వస్తే అప్పుడు చెప్తాను. తిండి అయితే తిన్నాడు కానీ ఇంటికి పోయాక నిద్ర పడుతుందా? ఎందుకు పిలిచింది, ఎందుకు వచ్చింది? దానికి ముందు ఆమె ప్రార్థన జీవితం ఉంది పిల్లరా. ఇన్స్పైట్ ఆఫ్ ది ట్రబుల్స్, ఇన్స్పైట్ ఆ యొక్క సమస్యల్లో ఉంటుంది, ప్రాణ భయముతో ఉంటుంది. ఆ యొక్క ఆజ్ఞ జరిగిందంటే యూదులందరితో పాటు ఎస్తేర్ రాణి కూడా పోతుంది. అలాంటి సిచ్యువేషన్లో ప్రేయింగ్ అండ్ లుకింగ్ ఫర్ గాడ్ టు డూ సంథింగ్. దేవుడు ఆటోమేటిక్గా క్రియ చేయడం మొదలు పెట్టేశాడు. దేవుడు తన పని చేయడం మొదలు పెట్టేశాడు. చాలాసార్లు సువార్త చెప్తాం అనుకుంటాం కదా, మన పని మనం చేయాలి, కార్యం దేవుడు చేస్తాడు. పౌలు వచ్చాడు, నేను విత్తనం వేస్తుని అపోలో నీళ్లు పోసాను, వృద్ధి కలిగించిన వాడు దేవుడు. ఇప్పుడు భుజమ్మ నేను నడిపించానని అనుకో, నాకంటే పనికి మాలాడు ఉండడు. దేవుడి గురించి ఆమె చెప్తాను. ఆ విశ్వాసం కలగ చేయాల్సిన వాడు కర్తయ్య కొనసాగించుకోవడం ఏసై చేయాలి. నేను చేసేది ఏముండదు. నా పని నేను చేశాను అంతే. అమ్మాయి చేస్తే దేవుడు నీకు కార్యం చేసాను అంతే, నా పని అంతే. నేను చెప్పిన దానికి ఆమె అయిపోయింది అనుకుంటే నాకంటే పిచ్చోడు ఇంకా భూమి మీద వాడు ఉండడు. అది దేవుని కార్యం, లీవ్ ఇట్ టు గాడ్. బట్ ఈరోజు విశ్వాసిగా నువ్వు చేయవలసిన పని, దేవుడే బాధ్యత నీకు ఇచ్చాడో ఆ బాధ్యత నువ్వు చేస్తున్నప్పుడు ఆ ఫలాలు ఆటి. అందుకే మన రాజు ఒక మెసేజ్ తీసుకుంటాం, ఫలించిన తీగలు మరీ ఎక్కువగా ఫలించినట్టు ఈ ప్రోన్స్ అంటాడు. అవి ఇంకా ఎక్కువ ఫలించే పని నువ్వు చేయాల్సిన అవసరం లేదు, వ్యవసాయదారు కూడా చేస్తాడు. నువ్వు నీ పని చేయి, నువ్వు ఫలాలు చూపి దేవుడు ఎక్కువ చేసే పని దేవుడు చేస్తుంటాడు. గాడ్ విల్ మల్టిప్లై, ఇట్స్ నాట్ యువర్ వర్క్. దేవుడి పని దేవుడు చేస్తుంటాడు. ఒకడు ఏసైలో ఉండాలి, తీగలో ఉంటే ఆటోమేటిక్గా ఫలం వస్తుంది. ఆ ఫలాలు ఉన్నప్పుడు అది ఎక్కువ ఫలించాలి, ఎలా ఫలించాలి దేవుడు చేస్తాడు. బట్ ద మూమెంట్ ఏంటంటే నువ్వు ఒక్క ఫలము కూడా ఇవ్వడానికి ఆ ముందుకెళ్ళలేవు. ప్రాబ్లం ఏమొచ్చింది? పాస్టర్ గారు అన్నారు, ఏం ప్రార్థన ఏం చేయాలని ఎప్పుడు అడగదంట. ఎప్పుడు అడుగు ప్రార్థన చేయాలి, మొదలు పెట్టేసే కథ చేస్తాను. యు గో అండ్ స్టార్ట్. అంశం మైండ్లో ఉండాలి అంతే. నీకు అదేం అంశం? ప్రార్థన ఎప్పుడు అడుగుతావు, ఏం చేయాలని ఎప్పుడు అడుగుతావు. నేను రాసిస్తే ఒక్కడు కూడా చేయలేవు, మర్చిపోతావు, అడిగిపోతావు. యు జస్ట్ అంటారు కదా, వర్ణింపచాలని మూలుగులతో ఆత్మదేవుడే మన పక్షాన ప్రార్థన చేస్తున్నాడు. డోంట్ థింక్ ఇదే చేస్తా అది చేస్తా. చాలామందికి ఏముంటుందంటే ఫలానా వాళ్ళకి ఇమిటేట్ చేయాలి, కొత్త కొత్త పదాలు, ఎవరికి రాని పదాలు, ఆ భాష అర్థంగానే ఉంది. నా ప్రేరత ఐ విల్ కీప్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్. నా ప్రార్థన చాలా సింపుల్గా ఉంటుంది. మీద ఒక
ప్రొఫెటిక్ లాంగ్వేజ్లో లేకపోతే పెద్ద బిబ్లికల్ లాంగ్వేజ్లో ప్రార్థన చేస్తే అచ్చున సింహాసనం మీద 24 దూతలు పెద్దలు పరలోకం అంతా ప్రార్థన చెప్పే జీవితంలో ఏముండదు. జీవితం అంతా బస్టుపచ్చే ఉంటుంది, కానీ ప్రార్థన మాత్రం పరలోకం సీన్ ముందు చూపిస్తారు. ఐ డోంట్ నో, మేబీ ఇఫ్ గాడ్ యాక్సెప్ట్స్ ఐ హ్యావ్ నో ప్రాబ్లం, బట్ కీప్ ఇట్ సింపుల్, కీప్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్. నా తండ్రితో ఎలా మాట్లాడతాను, మీతో ఎలా అలాగే జస్ట్ మై గాడ్ ఈజ్ మై ఆల్ మై ఈ మై ఫాదర్. కీప్ ఇట్ యాజ్ సింపుల్. దేవుడు ఏదో నువ్వు కొత్త కొత్త పదాలు చెప్తేనే వింటాడని ఏం లేదు. దేవుడు నువ్వు ఎంత సింపుల్గా మాట్లాడతావు విత్ యువర్ హార్ట్, నీ జీవిత విధానము కూడా. గాడ్ సేస్ గో లివ్ ఇన్ దిస్ వరల్డ్. వాళ్ళని చూసినప్పుడు ఆటోమేటిక్గా క్రీస్తు వైపు ఆకర్షింపబడాలి. ఎందుకంటే క్రీస్తు నీలో కనబడాలి, నువ్వు కాదు. పౌలు అంటాడు, జీవించువాడు నేను కాదు కానీ ఇక నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. క్రీస్తు నీలో జీవించినప్పుడు నువ్వు నడుస్తున్నప్పుడు క్రీస్తు కనబడుతుంది. చెప్పాల్సింది ఏముంటుంది, జస్ట్ యువర్ వే యు లివ్ షోస్ దట్ యూ బిలాంగ్ టు క్రైస్ట్. నా ఎవరి దశలో ఉన్నప్పుడు నేను మార్కెటింగ్లో ఉన్నప్పుడు చెప్తున్నాను కదమ్మా, ఈవినింగ్ అయితే వరంగల్ టూర్స్ వేసుకుని వరంగల్ ఖమ్మం అట్లా వెళ్ళి టూర్స్ వెళ్ళి మాకేంటంటే రిప్రజెంటేటివ్స్ అంతా కూడా ప్లాన్ చేసుకుని అందరం ఒకటేసారి టూర్ వేసుకుంటాం. అట్లీస్ట్ ఒక 10-15 మంది ఉంటే ఒక 7-8 మందిని కలవాలి. ఎందుకంటే ఈవినింగ్ సెషన్ బోర్ ఉండకుండా అందరూ ఉంటాయి. అందరూ అయిపోయాక 6 వరకు అంత బాగానే ఉంటుంది. తర్వాత ఎవడు పత్తాడు మంది అవుతాడు, నేను పోయి బైబిల్ చదువుకుంటాను. ఎవరైనా నా గురించి అడిగినప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరు ఉంటుంది సార్, ఈ టైం అందరం మనం బిజీ ఉన్నామంటే వాడు బైబిల్ చదువుకుంటాడు. నన్ను ఎవరైనా అంటే సీత నా రూమ్లో వస్తే ఆ రూమ్లో బైబిల్ చదువుకుంటూ చూస్తాను అంటే అది నేను సాక్ష్యం మెయింటైన్ చేస్తాను నా యంగ్ ఏజ్లో. ఎందుకంటే ఆ వాక్యం ద వే లివింగ్. చాలామంది నన్ను ఎప్పుడన్నా ఈవినింగ్ టైంలో వాళ్ళు ఇట్లా వెళ్ళేటప్పుడు ఎక్కడ నన్ను పిలిచేవారు, తినడానికి డిన్నర్కి పిలుస్తారు, కానీ ఎక్కడ అన్వాంటెడ్ ప్లేసెస్లో నన్ను పిలిచేవారు మెయింటైన్. ఎందుకంటే వాడు రాడు అక్కడికి. యూ రిఫ్యూజ్ ఫస్ట్ టైం చెప్పగలిగితే వాడు ఆ చోటుకి రాడరా బాబు వదిలేవాడు. అది మెయింటైన్ చేయగలరు. 10 మందిలో ఉన్నా కూడా నువ్వు ప్రత్యేక, ఎందుకంటే నువ్వు సంఘము ప్రత్యేకింపబడ్డది. ఈ లోకములో లోకస్తులా జీవించడం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇట్స్ వెరీ కామన్. ఏదైనా అన్నామనుకో, యంగ్ పిల్లలు ఏమంటావు, మంద తాగుతారంటే కామన్ బై, అందరు కామన్. You are not a common person. You are an extraordinary person because you have been washed in the blood of Jesus Christ. క్రీస్తు రక్తంలో ముద్రించబడ్డవాడు నువ్వు ప్రత్యేక. You are no more common person. It's common. It's not common. You are not common. You are someone special. తల్లి గర్భములో ఉండగా భూమి మీద పడక ముందు దేవుడు మనం ఏర్పరచుకున్నాడు. We are so special. I think that I am very special అనుకుంటే, ఎందుకంటే I am very special. ఎవరి కాకపోయినా నా దేవుడికి నేను స్పెషల్. ఎవ్రీబడి సిల్వర్ రక్తంలో కమ్ముతున్న ప్రతి బిడ్డ దేవుడికి ప్రత్యేకించబడ్డాడు. మోషే ఎంత ప్రత్యేకింపబడ్డాడు, దావీదు ఎంత నీవు కూడా నేను కూడా అంతే ప్రత్యేకింపబడ్డ వాళ్ళ. వీఆర్ నాట్ హియర్ టు డిసీవ్ అవర్ గాడ్. దేవుని ఒకవేళ మన అవమానకర జీవితం జీవిస్తుంటే మన ప్రభువుని మనము ఆ చెట్టులా మోసపోతాడు. నువ్వు జీవించాల్సిన విధానంలో లేకపోతే, నువ్వు ఫలించే విధానంలో లేకపోతే నువ్వు దేవుని మోసపుస్తున్నట్టే. యు ఆర్ డిసీవింగ్ గాడ్ ఆల్మైటీ. ఏమా ఇంట్లో భార్యను భర్త మోసం ఊగుంటామా? భర్త భార్యను మోసం చేసిన, భార్య భర్తను మోసం చేసిన ఒప్పుకోం కదా. మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసుని మోసం చేస్తాం. దేవుడు ఒక భారం ఇచ్చాడు సంఘానికి. ఆ పని చేయనప్పుడు పిల్లరా ఆయన మన మోసం. వీఆర్ డిసీవింగ్ అవర్ మైటీ గాడ్. మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన దేవుని మోసపరుస్తున్నాం. ఒకవేళ అలా ఉంటే దేవుడు అయ్యా నేను మోసం, నువ్వు ఇచ్చిన తలాంత ఒకవేళ నువ్వు యూజ్ చేయకపోతే యు ఆర్ డిసీవింగ్ గాడ్. నువ్వు అనుకోవచ్చు నేను ప్రభువుని ఎలా ప్రభువు నీకు ప్రార్థించే తలాంత ఇచ్చి ప్రార్థన చేయలేదు, యు ఆర్ డిసీవింగ్ గాడ్.
మోసం చేయడం డబ్బులు మోసం, ఏదో మోసం చేస్తారు. దేవుడు నీకు ఇచ్చిన పని, ఆ యొక్క సారవంతమైన భూమిని ఇచ్చాడు, దేవుడు జీవముని ఇచ్చాడు, చెట్టుకు ఫలించే గుణముని ఇచ్చాడు. కానీ ఫలించినప్పుడు అది మోసం చేసినట్టే. దేవుడు నీకు ఒక వరం ఇచ్చినప్పుడు దాన్ని వాడినప్పుడు నువ్వు మోసం చేసినట్టే. రిసీవింగ్ గాడ్. ఒకసారి ప్రశ్నించుకున్నాను, am I deceiving my mighty God? నా కొరకు ప్రాణం పెట్టిన నా యేసే నేను మోసపుస్తున్నానా? నా యేసే నన్ను ఆశించిన దాని ప్రకారం నేను జీవిస్తున్నాను లేదు? ఒకసారి ప్రశ్నించుకోలేదు. మళ్ళీ మనం am I living according to his expectation? Am I deceiving my mighty Lord? దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకం ఎలా ప్రత్యేకించాడంటే, ఆ చెట్టులో ఆ విశ్వాసాన్ని ఏం సంబంధం తెలియదు అనుకుంటాను చాలాసార్లు. ఈ సాయంత్రం చదివినప్పుడు కూడా అనిపించింది, చెట్టుపాటు బాగానే ఉంది, ఈ కొండపాట ఏంది అన్నాడు. కొండపాట ఏంటంటే, అప్పుడు కూడా దేవుడు శిష్యులకు నేర్పిస్తుంది అంటే, యు ఆర్ ఎ మైటీ పర్సన్. ఎందుకు నువ్వు ప్రత్యేకంగా ఉండాలంటుండే దేవుడు? యు ఆర్ నో మోర్ ఆర్డినరీ, యు ఆర్ ఎ మైటీ పర్సన్ అంటుండు. నేను చెట్టుకు చేశాను కానీ నువ్వు కొండకు చేయగలుగుతావు. హల్లెలూయా. నేను చెట్టునే చెప్పించాను, నువ్వు కొండలు వేసి పక్క పడంటే అది పడుతుంది ఖచ్చితంగా అంటాడు. గాడ్ హస్ గివెన్ సచ్ ఎ పవర్. కొన్నిసార్లు అనిపిస్తుంది, వాట్ కైండ్ ఆఫ్ రీజన్, కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు ఒక కొండను లేసి వెళ్ళిపోయి అక్కడ సముద్రంలో పడేసుకుంటే అది నీ మాట వింటదంటాడు. మనమేమో ఆ పరో ఎందుకు నా మాట వింటాడు, నేనెవడిని, నాకేం అధికారం ఉంది? దేవుడు, ఐ మేడ్ యూ గాడ్ టు ఫరో. గాడ్ సేస్ ఐ మేడ్ యూ గాడ్ టు ఫరో. విశ్వాసంతో ఎవడి పాపములు మీరు ఉండనిస్తారో వాడి పాపములు ఉంటాయి, ఎవడిని క్షమిస్తారో వాడి పాపములు క్షమించబడతాయి. యేసు ప్రభువు పాపం క్షమింపబడ్డాయి అంటే ఈయన కూడా పాప క్షమిస్తాడు, దైవ దూషణ చేస్తున్నాడు, ఇంతకంటే పాపం ఇంకోటి ఉందని యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభు అంటాడు, నేను కాదురా బాబు, నా శిష్యులు కూడా పాపం క్షమించే అధికారం ఇచ్చినాను. ఇంకేం కావాలా? ఇంకా ఏం కావాలి చెప్పండి. గాడ్ కొన్నిసార్లు అనిపిస్తుంది, వాట్ ఎ మైటీ గాడ్ వి హ్యావ్. నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది దేవుడు అంటాడు ఒక పాపము. కొన్నిసార్లు రాజకీయ నీ పాపాలు క్షమించబడ, నేనే అన్నాడు మాట అన్నాను, కానీ గాడ్ హాస్ గివెన్ మీ అథారిటీ. ఒకవేళ ఉండనిస్తూ ఉంటే పోనిస్తే పోతాయంట. ఐ డోంట్ నో. దేవుడు అసలు ఓన్లీ విశ్వాసమే కానీ అర్థం చేసుకుంటే అది మన బుర్రకు అర్థం కాదు అసలు. ఆయన చెప్పేది అసలు అది కొన్నిసార్లు వీ కెనాట్ అండర్స్టాండ్ హిమ్. వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఈస్, వాట్ కైండ్ ఆఫ్ లవ్ ఈస్ దట్. ఆ ఫెయిత్ నువ్వు చెప్తాడు, ఏది చేయగలంటే అది, ఏది కావాలంటే అది పొందుకుంటారు. మీ ఫెయిత్ విశ్వాసం అంటాడు, నీకు ఏది కావాలో అది జరుగుద్ది అంటాడు. నువ్వు విశ్వాసంలో బలంగా ఉండు, అది కార్యం చేద్దాం. నువ్వు ప్రార్థించు, కార్యం జరుగుతుంది. ప్రార్థన జరుగుతుందని చేద్దాడు, జరుగుతుందని చేయాలి ప్రార్థన. అంటే ఎప్పుడు అంటుంటుంది, ఎప్పుడు వచ్చింది అయిపోతుంది పో అంటాడు అంటాడు. అట్నే అనాలి, విశ్వాసం అయిపోద్ది అనాలి. కాదంటే మన విశ్వాసమే కాదు, మన విశ్వాసం దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ అవర్. మన విశ్వాస జీవితంలో ఏదో పొరపాటు అయిపోతుంది అంతే. నోటి నుంచి శుభమే రావాలి, నోటి నుంచి గొప్ప కార్యము, గొప్ప మాట రావాలి. పనికి మాల మాటలు రావద్దు. మనము చాలా వండర్ఫుల్ వర్డ్స్ దేవుడు అది ఇచ్చాడు. దేవుడు ఆ అధికారం ఇచ్చాడు. దేవుడు శిష్యులు తిడతాడు, అల్ప విశ్వాసాలు. ఎందుకు? సముద్రాన్ని గద్దించాడా, గాలిని గద్దించాడా? శిష్యుడు ఏం భయపడుతాడు, ఏంది నాయన నువ్వు అంటే, నువ్వు లేచి తిట్టిన బాబు ఆగిపోతుంది. అది నా జీవితంలో చెప్తాను, ఒక అద్భుతం చెప్పేసి ఉంటాను. ఇంతకుముందు కూడా చెప్పాను. ఢిల్లీలో మేబీ వెళ్ళినప్పుడు ఒకరోజు జర్నీ అయింది. అంత వర్షం, భయంకరమైన వర్షం. ఇంత నీళ్ళు ఉన్నాయి, మేబీ ఒక 6-7 feet వాటర్. ట్రైన్కి వెళ్ళాను. సాయంత్రం ట్రైన్ రాత్రి 2 గంటలకు 1 గంటలకు పోస్ట్ పోన్ అయితే వస్తుంది. పొద్దున 4 గంటలకు స్టార్ట్ అవుతుందని వచ్చింది. పోయి కింద హోటల్ వచ్చి అడిగారు. హోటల్ ఇంత ఎత్తులో ఉంది, మెట్ల మీదకి వెళ్ళి కింద కూడా నీళ్ళు వచ్చేది. కొన్ని కొట్టేసారు మెట్లు, ఒక 4-5 మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మీద దాకా నీళ్ళు. వాళ్ళు ఏమన్నారు తెలుసా అమ్మ, నేను 1:30కి వచ్చి అడిగితే 4 o'clock ట్రైన్ ఉందంటే, భయ్యా ये पानी जाना बोल तो 4-5 घंटा लगता. నాకేమో అక్కడ వెళ్ళాలి, 4 గంటలకు ట్రైన్ అన్నాడు. ఏసయ్యా పోయి 1:30కి మోకరించి ప్రార్థన చేస్తున్నాను.
నాకు తెలియదు, నేను 3:30 కల్లా జస్ట్ ప్రే. ఐ డోంట్ నో హౌ. నేను అది 4 గంటలని, నేను 2 గంటల లోపల 3:30కి నేను స్టేషన్లో ఉండాలి. అక్కడ ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్యామిలీ. ఆల్రెడీ 2-3 రోజులు అయిపోయింది, ఇంకా ఒక రోజు లేట్ అయిపోయింది, డీలే. నేను పోవాలి ఖచ్చితంగా. ఫస్ట్ టైం నేను అట్లా ఫ్యామిలీకి అంత దూరంగా ఉంటాను. జస్ట్ అలా ప్రార్థన చేస్తున్నాను. కిందికి వచ్చాను, 1/2 అవర్ పైన ప్రేయర్లో కూర్చున్నాను. కిందికి వచ్చాను, చూసాను రూమ్లో అయితే ఏం సౌండ్ వినబడుతుంది, అసలు ఫుల్ ప్యాక్డ్ ఉంది. కిందికి వచ్చాను, ఇంకా అలా పరిస్థితి. వాటర్ లెవెల్ తగ్గింది. 2 మెట్లు వచ్చింది. 3 o'clock టైంలో ఒక ఆటో ఇట్లా తిరిగి వచ్చింది నా కోసం వచ్చి. తిరిగి కాచారండి, స్టేషన్కి వచ్చారు, పైసా బిఆర్ఏ లేకే చావు అన్నాడు. వాడి ఆటో వీల్స్ అమ్మ, అది ఆటోలో కూర్చుంటే అలా నీళ్ళు వస్తున్నాయి, అట్లా నడిపించుకొచ్చిండు నా ఆటో. 3:20కి నేను రైల్వే స్టేషన్లో. హల్లెలూయా. 6 గంటలు 5 గంటలు పడతారు నీళ్ళు, దేవుడు ఈ లెవెల్ తీసుకొచ్చిండు. కరెక్ట్గా ఆటో లెవెల్కి వచ్చింది. ఆటో నా కోసం వచ్చి కొట్ల ముందుకే నింపుకొని వచ్చిండు. కాజారంటే స్టేషన్ చేయాలని అటు కూర్చోబెట్టుకొని తీసుకొని వచ్చి అర్థం చేసిండు. సీదా పోయి స్టేషన్లో పోయి కూర్చున్నాను. ఆ ట్రైన్ ఎప్పుడో 6 o'clock స్టార్ట్ అయింది, కానీ వస్తే నేను వర్షాన్ని ఆపినంత శక్తిమంతుడు అనుకోను. దేవుని వాక్యం ఉంటుంది, విత్ ప్రేయర్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నమ్ముట నీ ముందైతే నమ్మువానికి సమస్తము సాక్ష్యము. దేవుడు అదే చెప్తున్నాడు, మన దేవుడు అదే చెప్తున్నాడు. నువ్వు నమ్మగలిగితే నువ్వు అద్భుతాలు చూస్తావు. అద్భుతాలు ప్రేరా అది ఎవరు చేస్తే కదా, నీ విశ్వాసం మీద ఆధారపడదు. దేవుడు అదే మాట ఈరోజు నీతో నాతో మాట. అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే కేవలము నీ విశ్వాసమే దానికి. ఓన్లీ యువర్ ఫెయిత్ వర్క్స్ ఆఫ్ మిరాకిల్స్. విశ్వాసం లేకుండా ఏం చేయరు. విశ్వాసం లేకుండా కొండ కాదు కదా, కొండ మీద నాకు గడ్డి కూడా పోయి పక్కా పడదు. యూజ్లో బై ఫెయిత్ వీ కెన్. నా జీవితం చెప్తున్న విశ్వాసంలో ఎన్ని మిరాకిల్స్, అన్ని మిరాకిల్స్ చూస్తాను. సింగిల్ హ్యాండెడ్గా నా లైఫ్ ఏ స్టిచ్లో ఉందంటే సింగిల్ హ్యాండెడ్. నా సాక్ష్యం ఒకటే చెప్తాను, ముందు వేసైనా వెనక వేసే. నా సాక్ష్యం ఒకటే ఏంటంటే ముందు వేసా వెనక వేసాం, మధ్యలో నేను సేఫ్గా ఉన్నాను. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను. గాడ్ ఫెయిత్, ఆ విశ్వాసం ఉంటే నేను ముందు వెనక వేసే కనబడతాడు. నా వెనక జీవితంలో అంతా వేసే ఉన్నాడు, నా ముందు జీవితంలో అంతా వేసే ఉన్నాడు. ఇంకా ముందు కూడా ఉంటాడు, అక్కడ పోయేదాకా ఆయన నాతో ముందే ఉంటాడు. దేవుడు అలా మనతో ఉంటుంది. దేవుడు అనేక అద్భుతాలు ఈ లోకంలో ప్రభు కొరకు జీవించు, ప్రభువు ఆకలి తీర్చే సంఘంగా జీవించి అనేక అద్భుతాలు మన విశ్వాసం చూడడానికి అతి ఆత్మ సహాయము దేవుడు మనందరికీ అనుగ్రహించుకుంటాం.